నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతా దృక్పథంతో ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. హెచ్సీయూని 4th సిటీకి మారుస్తాం, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. రాత్రిపూట మందు తాగుతూ కాలనీవాసులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో జై బాపు జై భీం జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును హామీలపై నిలదీసిన ప్రజలు. 6 గ్యారెంటీలంటూ మోసం చేశారని, హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బుద్ధి చెప్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయిన ఎమ్మెల్యే నాగరాజు. 4 సంవత్సరాలలో పనులు చేయడానికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అవేర్నెస్ కూడా కష్టపడతాను. ఎవరి కోసం ఈ రాష్ట్రంలో తప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పని పార్టీ కాబట్టి చూడండి, ఎమ్మెల్యే ఏమైనా ఉట్టిగా కూర్చోలేదు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు. అందరు మినిస్టర్లను కలుస్తాడు, కలిసి అక్కడ రావాల్సిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంకందరినీ కూడా బతిమలాడి మన కాన్ఫరెన్సీ కోసం తీసుకొస్తుంది. మరి ఇంకా కూడా ఎప్పుడూ కూడా 100% పని జరుగుతూనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ. దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది? మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు? గాంధీ. ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాలకు ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి ఈ దేశం. ఎల్బీ నగర్ జోన్ లో 2 రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. రాజేష్ మెంటల్ రాజ్ పై 19 కేసులు ఉన్నాయని, సురేందర్ సూరిపై 21 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో 26 సిటీ యాక్ట్ ప్రకారం బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. నగరంలో నేరస్తులకు స్థానం లేదని, రౌడీ షీటర్లు మళ్లీ కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ లో సెక్షన్ 21A ప్రకారము ఏ నేరస్తుడైనా కానీ విపరీతమైన నేరాలు కమిట్ చేస్తూ చాలా ప్రజాకంటకంగా మారినప్పుడు, మర్డర్స్లో కానీ, రేప్స్లో కానీ, లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నప్పుడు ఒక సొసైటీలో పీస్ అండ్ హార్మనీ డిస్ట్రాయ్ చేస్తూ సామాజికం ఉన్నటువంటి ఒక బెటర్ ఎన్విరాన్మెంట్స్ను డిస్ట్రాయ్ చేసిన వ్యక్తికి సమాజంలో ఉంటే ప్రమాదం అని ఉన్నప్పుడు మనం తప్పకుండా అతన్ని నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని నగర బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ అని చెప్పేసి ఇతను 2 సార్లు పీడీ యాక్ట్లో నల్గొండ నుంచి వెళ్ళడం జరిగింది. మన దగ్గర ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. 4 మర్డర్స్లో ఒక డబుల్ మర్డర్లు కలిపి 5 నేరస్తులు ఈ నేరస్తులు 5 చంపడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ అఫెన్సెస్లో, ప్రాపర్టీ అఫెన్సెస్లో, పోక్సో యాక్ట్ కేసెస్లో, అటెంప్ట్ మర్డర్ కేసెస్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు. ఇతని వల్ల మన ఏరియా ప్రమాదం అవుతుంది కాబట్టి మనం సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26(1) ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఇతను మనము నేరం రహితమైన సమాజం క్రియేట్ చేయాలి కాబట్టి ఇతన్ని బహిష్కరించడం జరిగింది. అలానే సూరి అలియాస్ సురేందర్ మోయిన్ అనే పేరుతో ఉన్నటువంటి ఇతను కూడా చాలా నేరాలు ఇన్వాల్వ్ అయినాడు. మర్డర్ కేసులో ఉన్నాడు, ప్రాపర్టీ అఫెన్స్లో ఉన్నాడు, పోక్సో యాక్ట్లో ఉన్నాడు, ఆర్మ్స్ క్యారీ చేస్తూ ఆర్మ్స్ యాక్ట్లో కూడా నేరస్తుగా ఉన్నాడు. ఇతను కూడా సెక్షన్ 26(1) ప్రకారం మేము నేరాలు చేశాడు కాబట్టి ఇది నగర బహిష్కరణ ఎక్స్టర్న్మెంట్ చేస్తున్నాం.
ఈ ఆర్డర్ ఇవ్వాలని సైన్ చేసాం. అతనికి నోటీస్ సర్వ్ చేయడం, లీగల్ ప్రాసెస్లో ఎలా ఉందో అవన్నీ చేసాం. వాళ్ళిద్దరిపైన మళ్ళీ నగరంలో మన కమిషనరేట్ పరిధిలో వాళ్ళు ఎక్కడ కనబడ్డా కానీ మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుద్ది. అటువంటి చేయడం వల్ల ఇటువంటి చీడ పురుగుల్ని, ఇటువంటి నేరస్తుల్ని నుంచి మన సమాజంకు ఎటువంటి ప్రభావం ఉండకుండా వాళ్ళను మనము దూరం ఉంచడానికి, నగరం నుంచి దూరం పెట్టడానికి, మన కమిషనరేట్ జ్యూరిడిక్షన్ నుంచి దూరంగా ఉండడానికి ఎక్స్టెండ్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ పోలీస్ సెక్షన్ 26(1) ప్రకారం కాంపిటెంట్ టు గివ్ దిస్ ఆర్డర్. యాజ్ పర్ సిటీ పోలీస్ యాక్ట్ వీ హావ్ గివెన్ దిస్ ఆర్డర్. నందిగామ నియోజకవర్గంలో బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో ముగ్గురు పుట్టారు. ఒకరు బాబు జగజీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. సమాజానికి తిరిగి ఇవ్వటం ఒక్కటే కాదు, మన తోటి వారు అట్టడుగున ఉంటే వారికి చేయూతనివ్వాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాను. నేను ఇక్కడ రెండు విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం, అట్టడుగు నుండే 20%, పై నుండే 10%. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా, లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో, అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి నేనే శ్రీకారం చుట్టాను. ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈ రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ రోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దాని వల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంట్ విషయంలో గాని, అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో గాని చాలా మంది ముందుకు వచ్చి ఎన్నిపోయారు. కానీ ఈ రోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈ రోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తా ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటా ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి గాని పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మానవతా దృక్పథంతో ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈ రోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదన పడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో
నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈ రోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈ రోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు గాని లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్ కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ వారిగా ఇచ్చింది లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది. ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్లీ అందరికి చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. కడప జిల్లా బద్వేల్లో ఏవీఆర్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులతో పెళ్లి చేసుకుందాం, లేచిపోదామంటూ 6వ తరగతి చదివే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని 40 ఏళ్ల కంప్యూటర్ టీచర్ పెంచలయ్యను దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు. అంటే నువ్వు ఆల్రెడీ డబ్బులు చేసే కదా అబద్ధం చెప్పింది. డబ్బులు చేసే కదా చెప్పింది. నువ్వు మిషన్ తీసి డబ్బులు చేసే కదా చెప్పింది. మావుడలే ఓకేనా? మావుడే ఓకేనా? ఏం చెప్పింది చిన్న ఏడు పడి చిన్న ఏడు పట్టుకొని ఆధార్ ఎట్లా ఎవరున్నా మిమ్మల్ని టీచర్గా పెట్టింది. టీచర్గా పెట్టింది మా ఏమన్నా మా ఆడపిల్లలు చేయండి కదా. ఎంత వాళ్ళకి వెళ్ళేదే అసలు రోడ్డు లేదు. అసలు రోడ్డు వెళ్ళలేదే. చెప్పు నాలుగు ఇల్లు పడా తెలుసా? చేసిన ఇల్లు కలవ ఇంట్లో అసలు మన రోడ్డు వెళ్ళాడు అంటే పోయి కొత్తబెట్టి మరి మాట్లాడు. అట్లా ఏం బిహేవ్ చేసినావు? పాపతో ఏ విధంగా బిహేవ్ చేసినావు? అదే నీకు ఉండు గీతతో ఏమి విషయంత సమాధానం చెప్పు. సంపేస్తారా నిన్నే దేని వయసు గుర్తు పెడతావు? ఏమైనా ఉండు ఎవరు చేసుకోండి. కొట్టకుండా వదిలిపెట్టాలి. కొడక కొత్తగా వచ్చిన మాట్లాడు. అది క్వాలిఫికేషన్ అండి. కంప్లీట్ సర్టిఫికేట్ మీకు. చెప్పు ఎట్లా చేసిన నాకు అర్థం నువ్వు నాకు అర్థం కదా. అంటే మీకు రెస్పాన్స్ లేదా? మీరు ఉండు
ఒక కంప్యూటర్ జాయిన్ చేసిన నాకు అర్థం కదా కొడుకు నేను వచ్చి అడిగితే లీవ్ లో ఉన్నా కొడుకుడు ఫస్ట్ సార్ మేము కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు ఉంటా కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు ఏదో జాయిన్ చేసేవాన్ని అంటే ప్రైవేట్ స్కూల్ యజమానికి నీకంటే ఫీజులు వస్తే చాలు మాకు సర్టిఫికేట్ పనిలే అంటే 10th క్లాస్ పాస్ అయినా మీరు టీచర్ పోషిస్తారు స్కూల్లో అవునా ఒక సర్టిఫికేట్ లేని వ్యక్తిని ఏ విధంగా కంప్యూటర్ జాయిన్ చేసిన ప్రిన్సిపల్ నాకు అర్థం కదా మీ యజమాని బస్సు పిలిచిన కింద అసలు ఇట టైం అసలు ఎట్ట చేపించినారు మా పిల్లల భవిష్యత్తు పొద్దున మా ఇంట్లో కొంచెంసేపే ఉండేది నాకు. రాత్రి కొంచెంసేపే ఉండేది నాకు మా ఇంట్లో. పొద్దున లేస్తాను మీ దగ్గర డిసిషన్తో ఎంతో జాగ్రత్తగా నేర్పియాలి మీరు అన్ని. బ్యాడ్ టైం అంటే ఇది కాదమ్మా అది కాదు బ్యాడ్ టైం మీ స్కూల్ కి బ్యాడ్ టైం అవుతుంది ఆడపిల్ల విషయమో ఇప్పుడు స్కూల్ కు బ్యాడ్ టైం వస్తే బాగానే ఉంది మా ఆడపిల్ల విషయము ఒక్కరు కాదమ్మా ఒక్కరు కాదమ్మా ముగ్గురిని అంటే 11 పాపను నా కొడుకు పెళ్లి చేసుకుంటా 11 పాపని నా కొడుకు పెళ్లి చేసుకుంటా మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు నేను చెప్పాను మీరు స్కూల్లో పనిచేస్తారు కదా 11 పాపని నా కొడుకు పెళ్లి చేసుకుంటాడా చెప్పులే ఏం చెప్తారా మా భయం అయితే ఇప్పుడు రాత్రి మాకు చెప్పేంత వరకు తెలియదా ఏడుస్తా ఏం తెలియదు కదా అది ఏం చెప్తాను ఇక్కడ ఆడపిల్లలు ఇంతమంది రెస్పాన్స్ లేదా మీకు ఆ రకంగా చేస్తుంటే టీచర్లు సమాధానం చెప్పుకుంటే హెచ్సియుని 4th సిటీకి మారుస్తాం. ఇక్కడ ఉన్న 1500 ఎకరాల్లో ఎకో పార్క్ నిర్మిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని 4th సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా ల్యాండ్ ఇచ్చి బిల్డింగులు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ 400 కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ 1500 ఎకరాల్లో ఒక మంచి ఇకో పార్కుని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇవాళ పేపర్లో వచ్చింది. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీ బాపూజీ హైస్కూల్ పక్క వీధిలో రాత్రిపూట మందు తాగుతూ కాలనీ వాసులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులు. కన్నా చేయి తమ్ముడు, నువ్వు నచ్చిన వాళ్ళకి చేయి. ఏం పేరు తమ్ముడు ఇది? నీ పేరే? నీ పేరే? ఏడుంటావు? ఏంటంటే ఏ ఇల్లు అయినా సరే ఏడుంటావు అంటున్నా. ఇదే ఇల్లు అంటే ఏది? స్కూల్ కదా ఇది, స్కూల్ కదా ఇది. పక్కన కూర్చుని స్కూల్, దాని పక్కన ఏమిటో. నేను ఎవరికో నాకు తెలిసిన వాళ్ళకి చేసినాను, పిచ్చోళ్ళకి చేసినా. నాకు తెలిసి నేను పిచ్చోను కదా, మీరు మంచోళ్ళు కదా, చెప్తే కూడా తాగుతుంటారు కదా. ఏడా మీ ఇంటి నెంబర్ ఏది? అంటే గుర్తులేనంత తాగినావా? అదే ఇదే అంటే ఏది తమ్ముడు? నీ ఇంటి నెంబర్ నీకు తెలియదా? ఓకే ఓకే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మానవతా దృక్పథంతో ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
హెచ్సియుని 4th సిటీకి మారుస్తాం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. రాత్రిపూట మందు తాగుతూ కాలనీవాసులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులు. ఇది బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.